यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। जनहितमे तमहितमनि ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా భావిస్తూ మానవ సేవయే మాధవ సేవ అనే పరమార్థాన్ని అక్షరాల ఆచరిస్తూ గత 30 ఏండ్లుగా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకి కూడు గూడు నీడా కల్పిస్తూ వెన్నంటి ఉంటున్నది మన దుద్దిళ్ల వంశవృక్షం శ్రీమతి శ్రీ రాధాకృష్ణయ్య కమలాబాయి గార్ల రెండవ సంతానమైన శ్రీపాదరావు గారు 1937వ సంవత్సరం మార్చి 2 మంగళవారం రోజున మారుమూల ప్రాంతమైన కరీంనగర్ జిల్లా కాటారం మండలంలోని కుగ్రామమైన ధన్వాడలో జన్మించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసిన మహోన్నత వ్యక్తి మన శ్రీపాదరావు గారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాల్ని అలవర్చుకున్న శ్రీపాదరావు గారు మొదటిసారిగా ధన్వాడ గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం చేయాలనే అకుంఠిత దీక్షతో దానికి ఏకైక మార్గం శాసనసభనే సరైన వేదికగా భావించిన శ్రీపాద 1983వ సంవత్సరంలో తొలిసారిగా ఈ ప్రాంత ప్రజల ఆదరాభిమానాలతో ఎన్నికై అప్పటి నుండి అలుపెరగని వీరయోధునిగా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ 1991, 1994 మధ్యకాలంలో శాసనసభాపతిగా ఎన్నికయ్యారు శ్రీపాదరావు గారు. ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి శాసనసభాపతిగా ఎన్నో విదేశీ పర్యటనలు చేసి చట్టసభల యొక్క ఆవశ్యకతను ప్రపంచానికి తెలియజేసిన రాజనీతిజ్ఞుడు మన శ్రీ దుద్దిళ్ల శ్రీపాదరావు గారు. శ్రీపాద తన 13 సంవత్సరాల పదవీకాలంలో ఎన్నో విద్యాలయాలు, కళాశాలలు, ప్రభుత్వ పథకాలు, విద్యా వైద్య సదుపాయాలు, రింగు రోడ్డు నిర్మాణం, రహదారులు, ఎర్రబస్సు ఎరగని మన ఈ ప్రాంత ప్రజల మొర ఆలకించిన దేవుడు శ్రీపాదరావు గారు. అనునిత్యం ప్రజలతో మమేకమై ఉండి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి ఈ ప్రాంత ప్రజలకు ఆపన్న హస్తాన్ని అందించి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన మహోన్నత వ్యక్తిగా వినతికెక్కారు. ఉన్నతమైన చదువులు చదివి ఉత్తమమైన హోదాలో పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా తన 29వ ఏటే రాజకీయ అరంగేట్రం చేశారు శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు మే 30, 1969లో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయశాస్త్ర పట్టా పొంది హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా విద్యను అభ్యసించారు. ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం, దైవ సమానుడైన దుద్దిళ్ల శ్రీపాదరావు వారసుడిగా వారసత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న శ్రీధర్ బాబు ఈ ప్రాంత ప్రజల ఒత్తిడి మేరకు మాకు నీవే దిక్కంటూ వేడుకోగా 1999లో ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. శాసనసభలో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు 18 గంటల పాటు ప్రజల కోసం పనిచేస్తూ
దీక్ష, పట్టుదలతో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు తండ్రి ఆశయాలు నెరవేర్చిన తనయుడిగా, ప్రజల అభిమానం పొందిన నాయకుడిగా పేరు సంపాదించిన మహానాయకుడు మన శ్రీధరుడు. మంథని నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే అతని బంగారు కలలు నెరవేరే సమయం దగ్గరపడింది. 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటికీ సాదాసీదాగా ప్రజలలో మమేకమై ప్రజల ఆశీస్సులతోనే తాను ఉన్నత పదవులు పొందానని ప్రజల ముందు చెప్పుకుని కృతజ్ఞత తెలిపిన కల్లా కపటం లేని సౌమ్యుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు. 2004వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రథసారథిగా పార్టీ పగ్గాలు చేపట్టి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి జిల్లాలో అత్యధికంగా శాసనసభ్యుల్ని గెలిపించి తన బాధ్యతల్ని బాధ్యతాయుతంగా చేయగలడని నిరూపించిన నిష్కలంకుడు మన శ్రీధర్ బాబు. ఈ జనానికి సంబంధించిన సమస్యలు తీర్పారు, కానీ మెల్లిమెల్లిగా సమస్యలు తీరారు. కానీ మా ఆశయం ఒకటే, ఇక్కడున్న పేద మహిళ రేపు 10 సంవత్సరాల తర్వాత నాలాగా వీళ్ళలాగా అందరిలాగా పై చదువులు చదువుకొని తిరిగి మీ గ్రామానికి మీరు చెప్తేనేమో ఇంజనీరింగ్ కళాశాలలు ఇవన్నిటిని కూడా మనమందరం కూడా ఆసరాగా తీసుకొని శ్రీధర్ బాబు ఏంది ఆయన కంటే ఎక్కువ చదువుకునే శక్తి ఈ ప్రాంతానికి ఉందని. పదవుల కోసం ఏనాడు పాకులాడక పదవులే అతణ్ణి వరించేలా పనిచేసిన వ్యక్తి. 2వసారి ఎన్నికైన శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్గా, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా పనిచేసి ఆ పదవులకే వన్నె తెచ్చారు. ముచ్చటగా 3వసారి ఎన్నికై ప్రజల్లో, ప్రజల గుండెల్లో తన స్థానాన్ని రుజువు చేసుకున్న వ్యక్తి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మన నేత ఆ సమయంలో కాటారం, మహదేవ్పూర్, మహాముత్తారం, ముల్హార్ మండలాల్లో జూనియర్ కళాశాలలు ప్రారంభింపజేశారు. మహదేవ్పూర్లో డిగ్రీ కళాశాల, కాటారంలో పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేసి ఈ ప్రాంత పేద విద్యార్థులకి ఉచితంగా ఉన్నత విద్యను, సాంకేతిక విద్యను అందించిన ఉత్తమ నాయకుడు. నా పేరు సుమన్. నేను 10th వరకు చదువుకున్నాను. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల చదువును మధ్యలోనే ఆఫ్ చేయవలసి వచ్చింది. తర్వాత శ్రీధర్ బాబు గారి స్థాపించిన ఐటీఐ కాలేజీలో 2 సంవత్సరాలు ఐటీఐ విద్యను అభ్యసించి తర్వాత ఎంతో సహాయపడ్డారు శ్రీధర్ బాబు గారు. అలాగే నాలాంటి చాలామంది పేద విద్యార్థులకు శ్రీధర్ బాబు చాలా సహాయం చేశారు. అలాగే ఐటీఐ కాలేజ్ కానీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజ్ స్థాపించి మారుమూల ప్రాంతమైన కాటారం మండలంలో పేద విద్యార్థులకు చాలా చదువు విషయంలో చాలా సహాయ సహకారాలు ఇచ్చారు. శ్రీధర్ బాబు గారు మాకు ప్రత్యేక. కమాన్పూర్లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసులకి ఇంజనీరింగ్ విద్యని అందజేసిన యువ నాయకుడు. బారుమూల గ్రామంలో 20కి పైగా హైస్కూళ్లు మంజూరు చేయడంతో పాటు బడి మానేసిన బాలికల కోసం కస్తూరిబా పాఠశాలని ఏర్పాటు చేయడంతో ప్రతి మండలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు ఏర్పాటు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి ఉచితంగా విద్య అందేలా చూశారు మన శ్రీధర్ బాబు. గౌరవ శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మన మంత్రి నియోజకవర్గానికి ఎన్నదైన సేవలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే కాటారం మండలంలో యూత్ శిక్షణ కేంద్రాలు స్థాపించారు. ఈ యూత్ శిక్షణ కేంద్రం ప్రతి యువత కూడా రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తూ ఈ కాటారం మండలంలో నెలకొల్పబడిన యూత్ శిక్షణ కేంద్రం యూత్కి ఎంతో సహాయం చేయడానికి తోడ్పడుతుంది. అలాగే ప్రతి విద్యార్థి తనంత చదువుకోవాలని, తనకంటే గొప్ప ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో మన కాటారం మండలంలో ఐఐటి, పాలిటెక్నిక్ మరియు మంత్రిలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందువలన ఈ మంత్రి నియోజకవర్గ యువత అంతా వారికి ఎంతో రుణపడి ఉంటారని
తెలియజేస్తూ వారికి మా యువత తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కేవలం విద్యపరంగానే కాక మారుమూల గ్రామాలుగా గతంలో పిలువబడిన మహాముత్తారం, మల్హార్, మంథాని, ముత్తారం, కాటారం గ్రామాల్లోని పల్లెలకి తారు రోడ్ల నిర్మాణం చేపట్టి ఎర్రబస్సు వెళ్లేలా శ్రమపడిన దళిత పక్షపాతి మన నాయకుడు. కాటారం, మహాముత్తారం, మల్హార్, మహదేవ్పూర్ మండలాల్లోని 100 గ్రామాల్ని కలుపుతూ తన తండ్రి శ్రీపాదరావు గారు ప్రారంభించిన రింగు రోడ్డుని పూర్తి చేయించి తనకున్న పట్టుదల ఎలాంటిదో నిరూపించుకున్న కార్యదీక్షాపరుడు. శ్రీధర్ బాబు దయ వల్ల ఆయన వచ్చిన కానుండి రాజకీయము ఆయన చేసిన నుండి ఇండ్లు సౌకర్యాలు, మంచి నీళ్లు, వాటర్ ట్యాంకీలు, రింగు రోడ్లు అన్ని సౌకర్యాలు మంచిగా చేసింది కాబట్టి మేము ఆయననే కోరుకుంటాము. మండు వేసవిలో కడివెడు నీటి కోసం కాలినడకన వాగుల వద్దకు కిలోమీటర్ల దూరం వెళ్లే సోదరులకి గ్రామ గ్రామాన వాటర్ ట్యాంకులు నిర్మించి కోట్లాది రూపాయలు వెచ్చించి తాగునీటి సౌకర్యం కల్పించిన ఆ త్యాగశీలికి మహిళాలోకం కోటి వందనాలు పెడుతూ వారి ఆశీర్వచనాలు అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో వేలాది కుటుంబాలు నీడలేక పూరి గుడిసెలలో నివాసముంటూ ఇబ్బందులు పడుతున్న దీనావస్థను చూసి చలించిపోయిన మన శ్రీధర్ బాబు ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు మంజూరు చేయించి మంథన నియోజకవర్గంలో 10,000 మందికి నీడ కల్పించి వారికి అండగా నిలిచారు. పేద ప్రజల పక్షపాతిగా నిలిచిన మహా మనిషి మన శ్రీధర్ బాబు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తన సొంత గ్రామమైన ధన్వాడలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్తో ప్రారంభింపజేసి ఇండ్ల నిర్మాణంలో వెసులుబాటు కల్పించి పేద ప్రజలకి వెలుగులు చూపించిన నాయకుడు మన శ్రీధరుడు. కేవలం మంథన నియోజకవర్గమే కాక కరీంనగర్ జిల్లానే అభివృద్ధి పదంలోకి నడిపిస్తూ కరీంనగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దిన మన శ్రీధర్ బాబుకి కరీంనగర్ జిల్లా ప్రజలు ఏం చేసి రుణం తీర్చుకుంటారో మరి. పగలనక రాత్రనక విధి నిర్వహణలో రోజుకి 18 గంటలు పనిచేస్తూ నీతికి నిజాయితీకి మడమ తిప్పని మాట తప్పని నేతగా విమర్శకులకు భయపడని వ్యక్తిగా పేరు సంపాదించిన శ్రీధర్ బాబు మంథని ప్రజలకు నాయకుడిగా ఉండడం ఈ ప్రాంత ప్రజలు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నారు. కేవలం కూడు గుడ్డ నీడ కాక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సహాయం చేస్తూ ఫోన్ కాల్తో ప్రజలకు పనిచేసి ప్రాణాలు కాపాడుతున్న ప్రాణదాతగా పేరు సంపాదించారు. మండల కేంద్రాల్లో 108, 104 వాహనాలు ఏర్పాటు చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించే సౌకర్యం కల్పించారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న దారిని అక్షరాలా పాటించి ప్రతి పల్లెలోని వీధులలో సిమెంటు రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం, పాఠశాల భవనాలు, అంగన్వాడీ భవనాలు, శుద్ధ జల కేంద్రాలు నిర్మింపజేసి గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధిగా భావించిన వ్యక్తి శ్రీధర్ బాబు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా పదవి చేపట్టి మంథన నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి దీపం పథకం అమలు చేసి మహిళలకు అండగా నిలిచిన మహనీయుడు. యోధులు కట్టెల పొయ్యి వండుకునేది కానీ శ్రీధర్ బాబు చేయంగా మేము ఇంత గాసులు ఇచ్చిండు కాబట్టి మేము టైం పండుకొని వండుకుంటాను, తింటాను. ఇప్పుడు ఏదైనా సాయం మాకు శ్రీధర్ బాబు చేయాలి. అమ్మహస్తం, అభయహస్తం ద్వారా ఎన్నో కుటుంబాలకి సహాయం జరిగేలా చేసిన వ్యక్తి. 1 రూపాయికే కిలో బియ్యం, మన బియ్యం, 185 రూపాయలకే 9 సరుకులు అమ్మహస్తం రూపకల్పన చేసిన సిద్ధాంతకర్త.
అమెరికా పార్లమెంటరీ విధానాన్ని పరిశోధన చేయడానికి భారత ప్రభుత్వం పంపిన 5 ప్రతినిధుల బృందంలో మన నాయకుడు శ్రీధర్ బాబు గారు ఒక సభ్యుడిగా ఉండడం అతని కార్యదీక్షకు నిదర్శనం కాగా మంథని ప్రాంత వాసులకి గర్వకారణం. శ్రీపాద తనయుడు మంథని ముద్దుబిడ్డ మన దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఎన్నో ఉన్నతమైన పదవుల్ని శాసిస్తున్నప్పటికీ మాతృభూమికి సేవ చేయడమే మహాభాగ్యం అనే మాటని అక్షరాలా పాటిస్తూ తాను పుట్టిన గడ్డకి నిధులు తేవాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ నిధులు ఐఏపీ కింద తన స్వంత నియోజకవర్గంలోని కాటారం, మహాముత్తారం, మహదేవ్పూర్ మండలాలకి 23 కోట్లు కేటాయించి మారుమూల ప్రాంతాలకు విద్య, ఆరోగ్యం, వైద్యం మరియు అంగన్వాడీ పనుల నిమిత్తం మొత్తం 319 పనుల్ని ఒకేసారి ప్రారంభింపజేసిన ప్రజా బాంధవుడు మన శ్రీధర్ బాబు గారు. ఎన్ఆర్ఐ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన శ్రీధర్ బాబు దేశ విదేశాలలో మన వాణిని వినిపించి అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు సంపాదించారు. పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన ఎందరో రాష్ట్ర ప్రజలు దీన స్థితిగతుల్ని గ్రహించిన మన శ్రీధరుడు ప్రభుత్వ ఖర్చులతో వారిని రాష్ట్రానికి తీసుకొచ్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన మహామనిషి. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రాజకీయ ఉద్దండులకి కొలువైన నిలయం. తరచూ నిరసనలు, వాదోపవాదాలతో అట్టుడికే అసెంబ్లీని సాఫీగా సాగేలా చూసే బాధ్యతల్ని సైతం నిర్విరామంగా కొనసాగిస్తూ ఇటు పాలన మరియు ప్రతిపక్ష పార్టీల యొక్క మన్ననలు పొందుతున్న అలుపెరగని వీర యోధుడు మన శ్రీధర్ బాబు గారు. అదేవిధంగా అన్న అడుగుజాడల్లో తండ్రి స్వర్గీయ శ్రీపాదరావు గారి ఆశయ సాధన కోసం తన తండ్రి పేరు మీద శ్రీపాద ట్రస్టును ఏర్పాటు చేసిన యువ కిషోరం మన దుద్దిళ్ల శ్రీనుబాబు గారు. యువ నాయకులు శ్రీనుబాబు గారు వ్యక్తిగతంగా తన ప్రాంతవాసులకి సేవ చేయడమే లక్ష్యంగా శ్రీపాద ట్రస్టు ద్వారా పేద ప్రజలకి కంటి ఆపరేషన్లు, వికలాంగులకి సైకిళ్లు, ఉచిత రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజల గుండెల్లో దుద్దిళ్ల కుటుంబాన్ని చిరస్థాయిగా నిలిచేలా చేస్తూ యువతని అన్ని రంగాల్లో ప్రోత్సహించుటకు సేవా కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించి శ్రీపాద ట్రస్టు ద్వారా అవార్డుల్ని అందజేస్తున్న ఘనాపాటి మన దుద్దిళ్ల శ్రీనుబాబు గారు. రైతే మన దేశానికి వెన్నెముక, రైతే రాజు అనే నానుడిని ప్రధానంగా చేసుకుని ఈ ప్రాంతంలోని 40,000 ఎకరాల భూములు సాగుకి నోచుకోక పోడుబారి బీడులుగా ఉండడంతో రైతులు వ్యవసాయం చేసుకోలేక కూలీలుగా మారుతున్నారని తెలుసుకుని వారి దీనస్థితిని తెలుసుకున్న నాయకుడు రైతుని రాజుగా చేయాలనే తలంపుతో కాళేశ్వరం వద్ద 550 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టి ఈ ప్రాంతంలోని అన్నదాతలకు మాలాంటి ప్రయోజనాలకు సారు మాకు బట్టలు ఇప్పించాడు. సారు వల్ల మేము అభివృద్ధి చెందాము. దగ్గర పాలు అమ్ముకొని బతుకుతున్నాము. ఈ సారు చేసిన కృషి వల్ల మేము బాగా రుణపడి ఉంటాము. అందరూ తెలియని పని సారు చేసింది. అందువలన సారుని జీవితాంతం మర్చిపోలేదు. శ్రీధర్ బాబు కృషి వలన శ్రీధర్ బాబు కృషి వలన మా వాడలన్నీ సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయినాయి. అంతేగాక మా బాంధవ్యులందరికీ సాగునీటి సౌకర్యం మరియు పేద ప్రజలకు ఇల్లు కట్టించినారు. అంతేగాక శ్రీ కాళేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా మా వీడి భూములన్నీ శేషశమనమవుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలు వారికి జన్మాంతం రుణపడి ఉంటాం. అండగా నిలిచారు మన శ్రీధర్ బాబు. ఈ పథకం ద్వారా కాటారం, మహాదేవ్పూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో 40,000 ఎకరాల భూమి సాగులోకి వస్తుండడంతో రైతుల కళ్లల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములని సాగు చేసుకుంటున్నా పత్రాలు పొందని వేలాది మంది రైతులకి పట్టాదారు పాసు పుస్తకాలిప్పించి రైతుల్ని ఆదుకున్న ఆదర్శమూర్తి. ఒక్క మిస్డ్ కాల్తోనే పనిచేసే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది శ్రీధర్ బాబు అని మరిచిపోవద్దు. 5 ఏండ్లకొక్కసారి
మనం మన శ్రీధర్ బాబుకి కృతజ్ఞతగా ఉంటే 5 సంవత్సరాల పాటు మనకు అన్నగా, తనయుడిగా, తండ్రిగా మనకు తన హస్తాన్ని అందించి సేవ చేసే మహనీయుడు. ఆనాడు శ్రీరాముడు తండ్రి మాట కోసం 14 ఏళ్లు అరణ్యవాసం చేస్తే, ఈనాడు మన శ్రీధరుడు తన తండ్రి ఆశయాల కోసం గత 14 సంవత్సరాలుగా ప్రజల మధ్య నివాసం ఉంటూ తన పయనం సాగిస్తున్నాడు. ఆనాడు ప్రజల్ని ఇబ్బంది పెట్టే రాక్షసుల్ని రాముడు సంహరిస్తే, ఈనాడు శ్రీధరుడు ప్రజల్ని పట్టి వేధిస్తున్న సమస్యల్ని అభివృద్ధి అనే ఆయుధంతో సంహరిస్తూ ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నారు. ఆ మహనీయుని ఉన్నతిని కోరుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే నేతగా శ్రీధరుణ్ణి ఎల్లవేళలా మనమందరం ఆదరిద్దాం. మన ప్రజాప్రతినిధిగా ఎప్పటికీ గుండెల్లో నిలుపుకుందాం. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేస్తా ఉందా లేదా? ఇన్ని సంవత్సరాల కాలం పాటు 2009 యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మరి రాష్ట్రంలో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా కార్యక్రమాలు అయితా ఉన్నాయా లేదా అని కొంతమందికి కొన్ని పత్రికల ద్వారా, మరి ఆ ప్రసార సాధనాల ద్వారా తెలుసుకునే కార్యక్రమాల్లో కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఆ సందర్భానికి వారి ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూనే మా వంతు బాధ్యతగా ప్రజాస్వామ్యంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రజానికానికి కేంద్రం నుంచి ప్రవేశపెట్టిన ఈ పథకాల విషయంలో అవగాహన పూర్తి స్థాయిలో పొందుపరచడానికి చాలా మంది పేపర్లు చదువుతూ ఉంటారు. ఈరోజు ఇక్కడ ఉన్న మా సోదరులు కానీ సోదరిమల్లి కానీ అందరూ కూడా అక్షరాస్యులై ముందుకు పోవాలనే ఆలోచనతోనే అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమం దృక్పథంలోనే ఈరోజు నేను ప్రభుత్వం తరఫున కరెక్ట్ చెప్తా ఉన్నానా లేదా, ప్రత్యేకించి విద్యార్థులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్న కార్యక్రమాలను తెలుసుకోవడానికి చేస్తా ఉన్న ప్రయత్న భాగంలోనే తెలుసుకుంటే, ఈరోజు శ్రీధర్ బాబు మాట్లాడేది ఎంతవరకు వాస్తవం ఉంది పేపర్లో చదువుతా ఉంటాను. నేను కూడా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తానేమో, మరి ప్రతిపక్షాలకు సంబంధించిన వారు మాట్లాడుతూనే ఉంటారు. ఎంతవరకు వాస్తవం ఉందని మీకు మీరంతటా మీరుగా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్న భాగంలోనే ఈరోజు ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తా ఉన్నా. ఉపాధి హామీ పథకంలో గాని, మరి సశక్తి మహిళా గ్రూపులకు సంబంధించిన ఐకేపీ పథకం ఏ విధంగా ముందుకు నడుస్తున్నామన్నా గాని, ఈరోజు పెన్షన్లు ఎంత పెద్ద సంఖ్యలో ఈ జిల్లాకు సంబంధించిన వారికి ఇస్తా ఉన్నామో గాని, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి ఏ విధంగా ముందుకు నడుస్తా ఉందని వివిధ డిపార్ట్మెంట్ల వారు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులు తెలియజేయడం జరిగింది. అయినా కానీ కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, మా ఒక మహిళా సోదరునికి ఒక పెన్షన్ రాకుండా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విఫలమని పెద్ద హెడ్డింగ్ ఉంటుంది. అది మనం ఇస్తా ఉన్న పెన్షన్లన్నీ గ్రామానికి సంబంధించిన ఒక్కరికో ఇద్దరికో తప్పిపోతే పెన్షన్లు ఆగిపోయినట్టు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. దాన్ని పెద్ద సంపుటిలో
పెద్ద అక్షరాలతో వేయడం ద్వారా వారి స్వేచ్ఛను వారు ఉపయోగిస్తున్న తరుణంలో మనం అందరం కూడా బేరీజు చేసుకోవాలి. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమైనా చేస్తా ఉన్నాయా లేదా తెలుసుకునే ప్రయత్న భాగంలో ప్రజాస్వామ్యంగా ఈ రోజు ఇలాంటి ప్రదర్శనల ద్వారా మేము ముందడించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే తప్పకుండా మంత్రిలో మారుమూల ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని జరపాలి. ఈ ప్రాంత వాసులకి ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధితో పాటు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ఏవైతున్నాయో వారికి పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాల్సిన కార్యక్రమం ఉందని వారికి చెప్పి మనం అంతరము ఉంటున్నాం. ప్రజాస్వామ్యంలో ఇంతకుముందే చెప్పారు వారు, ప్రజాస్వామ్యంలో ప్రజలు శాంతియుతంగా వారికి కావాల్సిన హక్కులను సాధించే కార్యక్రమంలో ముందుకు నడిపించిన బాటలో ముందుకు నడుస్తున్న తరుణంలో ఈరోజు మా యువకులు మిత్రులు అందరూ కూడా ఉన్నారు. మరి మనం అందరం చూస్తా ఉన్నాం. మేము కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్ని ఇబ్బందులున్నా గాంధేయ వాదముతో ముందుకు నడుస్తా ఉన్నప్పుడు చాలా బాధాకరం. ఈ ప్రాంత అభివృద్ధిని, ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధిని ముందుకు పోతే కొంతమంది మీ అంతు చూస్తామంటారు. భౌతికంగా నిన్ను లేవకుండా చూసే కార్యక్రమం చేస్తామని బెదిరిస్తా ఉన్నారు. ఏ బెదిరింపు కూడా లొంగిపోయే కార్యక్రమం చేయడం ఇక్కడ ప్రజలందరి మా ఆకాంక్ష వరకు ఈ ప్రాంత అభివృద్ధినే మాకు మూల కారణం. ఈ ప్రాంత అభివృద్ధి, ఈ జిల్లా అభివృద్ధిని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ఈ ప్రాంత సంబంధించిన కార్యక్రమాలని ఎవరు బెదిరించినా మేము బెదిరేది లేదు. ఎందుకంటే ప్రజలందరి పక్షాన నిలబడే వ్యక్తుల్లో మేము ఉండాలని ఆలోచన చేస్తా ఉన్నాం. నేను ఈ రోజు సభాముఖంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాసేవ చేసి మరి ప్రాణం కోల్పోయిన మా నాన్నగారి పేరు ఈ ప్రాంత ప్రజలు నిలకడ ఉన్న తరుణంలో కొంతమంది తప్పుడుగా మాట్లాడడం చాలా బాధాకరం. నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, ఏ ప్రాంతానికైతే సేవ చేద్దామని ఈ ప్రాంతంలోనే పుట్టాము, ఈ గ్రామాల్లోనే పుట్టాము, ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి గురించి, ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా పడతాము. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించి ముందుకు వెళ్లడం జరుగుతుందని కూడా నేను ఖచ్చితంగా మనవి చేస్తూ, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన ప్రాంతం మంత్రిని, ఈ నియోజకవర్గం, ఈ జిల్లా, ఈ తెలంగాణ అభివృద్ధి తర్వాత నేను మంత్రిగా ఉన్నన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించే ప్రధాన వ్యక్తిగా ముందుకు వెళ్లడం జరుగుతుందని నేను అందరికీ కూడా మనవి చేస్తూ, నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మన జిల్లా మొదటి జిల్లా కావాలి. 100% ఈ ISL విషయంలో ముందుండాలని ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన ఉపాధి హామీ పనులను కూడా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి లక్షలాది సంఖ్యలో కూలీలకు ఉపాధి కల్పిస్తా ఉన్నాం. చాలా మంది పేదవారికి ఈరోజు మనము పెన్షన్ల ద్వారా వారి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ ప్రదర్శనోత్సవాల ద్వారా తెలుసుకునే ప్రయత్న భాగంలోనే మనం ముందుండే ప్రయత్నం చేయాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను. మా మహిళా సోదరి మనందరికీ కూడా ఇక్కడ వచ్చిన వారికి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్న కార్యక్రమాలను మీరు తెలుసుకొని ఎంతవరకు మనతో పాటు మనకు చుట్టూ ఉండే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయూతనిస్తామని ఆలోచన చేద్దాం. మీరు తలుచుకుంటే ఏది కాని కాదు. మీరు తలుచుకోండి, కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణతో ముందుకు పోతుందనే నమ్మకంతో ఉన్నాం. ఆ కార్యక్రమంలోనే ఈరోజు మీ అందరి సహకారాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.